బీజేపీ సొంత పార్టీ లీడర్లే లోపలి పంచాదులతోని కింద మీద అవుతురానంటే అదే కమలం పార్టీతోని పక్క పాటోళ్ళు క్లోజ్ గుండుడంటే గ్రేటే కదా. అసొంటి ముచ్చట్ను మెచ్చుకునేది పోయి తిడుతుర్రట. ఆ తిట్టేది కూడా ఎవరనుకుంటుర్రు? సీఎం రేవంత్ రెడ్డిని. ఏంది క్లారిటీ వస్తలేదా? అయితే ముచ్చట చూడుర్రి. పబ్లిక్ తోని పరిశాన్ ఉంది, బయటి పార్టీలతోని భరించలేనంత రపరపు ఉంది అని అంటే సొంత పార్టీ లీడర్లతో కూడా చెప్పలేనంత శరొచ్చి పడ్డట్టయిందిగా రేవంత్ రెడ్డికి. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ అనుకుంటే పాత ముచ్చట్లను పలుగు పారబట్టి తొవ్వి అప్పటి ముచ్చట్లను ముంగటేసుకుంటారు కొందరు. అది జాలనట్టు కొన్ని వద్దుల సంది కమలం పార్టీతోని మంచిగుంటున్నట్టు టాక్ వచ్చే వరకలా అగ్గి మీద గుగ్గిలం మైసాచి అన్న ఎత్తురట కాంగ్రెస్ సీనియర్లు. సరే ఏదో పాత సోపతిలో రేవంత్ రెడ్డి టీడీపీతో మంచిగున్నాడు, ఒకప్పుడు పనిచేసిన పార్యంతో ఏపీ సీఎం చంద్రాలతో కూడా నవ్వుకుంటా కానొస్తున్నారంటే వాళ్ళు ఎక్కగాని బీజేపీ హైకమాండ్ తో కూడా టచ్లుండన్న ప్రచారం జోరుగా సాగుతుండటోని తోటి కాంగ్రెస్ లీడర్లకు పురాగం నచ్చలేదట. బీజేపీ పెద్దలను కలుసుడు నాకేం సోకు కాదు, తెలంగాణకు వచ్చే నిధుల కోసమే అని రేవంత్ రెడ్డి చెప్తున్నా గానీ ఆ మాటల్ని హస్తం వర్గాలు పురాగా నమ్ముతలేరట. సరే ఒకవేళ అందుకే కలుస్తుండ అనుకున్నా గానీ మరి పక్క పంటే ఉన్న కర్ణాటక కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య ఎందుకు కలుస్తలేడు బీజేపీ వాళ్ళని అని లాజికులు తీసి లావుగానే మాట్లాడుతున్నారట. ఇదే కాకుండా పార్టీ పవర్లకు వచ్చి ఏడాది అవుతున్నా గానీ ఎంతసేపు ఆయన మార్కు పాలన చూద్దామనే తనలాడుతున్నాడు గానీ కాంగ్రెస్ వాదులను కలుపుకపోయి పార్టీ పతార పెరిగేటట్టయితే పని చేస్తలేడు అనుకుంటా గాంధీ భవన్ సైడ్ గట్టిగా నేను వచ్చేటట్టు గులుగబట్టిరట కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు. మరి ఇప్పటికే సీఎం సీటుకు ఎసరు తెస్తురనే ఇన్సైడ్ రిపోర్ట్లు ఇంత వెరుగుతున్నాయి కానీ తగ్గుతలేవాయే. ఇసొంటి టైంలో ఈ పాయింట్లతోని పతారకు ఎఫెక్ట్ తెచ్చుకుంటే కష్టమే పోర్రి అని అనుకుంటూ మాట్లాడుకోబట్టిరు పార్టీల లోపలి ముచ్చట్లంటే ఇంట్రెస్టింగ్ అయినటోళ్ళు. వద్దు, పద్ధతి కాదు, ఇట్లా చేయొద్దు అని ముద్దుగా ముచ్చట పెట్టుకుంటే చెప్తే ఇనేటట్టు లేనట్టుంది కదా ఈ సర్కారు. తెలంగాణ జనం ఆకలినైనా తట్టుకుంటారు గాని అణచివేతను తట్టుకోలేరు అని బరాబర్ చూయించేతందుకు రోడ్డెక్కి లడాయి చేసినాక అప్పుడు ఎందుకు వచ్చిన పంచాయతీ అని వెనుకకు పోతుంది గవర్నమెంట్. అచ్చం ఇగో ఇట్లా లగచర్ల ముచ్చట్ల అయినట్టే. చెప్తే ఇననోళ్ళని చెడ్డ పేరు వచ్చేదాంక చూసుడంటే గిదే. సర్కార్ మాది, పేరుకు ప్రజాపాలన అని పెట్టుకుంటాం గాని అదే ప్రజలు ఇది తప్పని లొల్లి చేసినా కేసులు పెట్టి అరెస్టులు చేసి లోపటేసిన భూమి కోసం న్యాయం కోసం వెనుకకు ఓం ఏం చేసుకుంటారో చేసుకోర్రి, చూసుకుందాం ఏడికై తాడికి అని ముందుకు దుంకితే ఇగో ఇట్లా వెనకడుగు వేయవలసి వచ్చింది. లగచర్ల హకీంపేట్ పోలేపల్లిలా ఫార్మా విలేజ్ నిర్ణయాన్ని వెనుకకు తీసుకుంటున్నామని చెప్పింది గవర్నమెంట్. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతోని కొత్త గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అమాయక గిరిజనుల బిడ్డలను లోపటేసి పేడ్ ఆర్టిస్టులు అనుకుంటా నోటికొచ్చినట్టు మాట్లాడి మందందరితోని అచ్చింతలేయించుకున్నాక జరిగిన డ్యామేజ్ ఏందని తెలిసి వచ్చిందో ఏమో గాని మొత్తానికి ఇప్పుడు భూసేకరణని రద్దు చేస్తున్నాం అనుకొచ్చిర్రు. ఏం తెలవని గిరిజనులు వీళ్ళని లోపటేసినా మనం అనుకున్నది చేద్దామని మొండిగా పోతున్న సర్కార్కి ఎదురు నిలబడి బీఆర్ఎస్ వాళ్ళు అన్ని తీర్ల సపోర్ట్ ఇచ్చి మీ వెనుక కాదు మీతోని కలిసి నడుస్తాం, మీ భూములు గుంజుకొని మీ కడుపు కొడుతుంటే చూసుకుంటూ ఊకోం అని గులాబీ లీడర్లంతా తెల్లందాక పొద్దాంక అని తేడా లేకుండా దానిలన్న పనితనంతోని ఇదంతా అయ్యిందనుకుంటా మాట్లాడుకోబట్టిర్రు కొన్నొద్దుల సంధి లగచర్ల లడాయిని సీరియస్ గా ఫాలో అయినోళ్ళు. మేం పబ్లిక్ మంచి కోసం ఇదంతా చేసినాం, ఇప్పుడు రద్దు చేసినామని కాంగ్రెస్ వాళ్ళు కవర్ డ్రైవ్లు చేసుకొని చూసినా గానీ రేపు జనాలు నమ్ముతారా లేకుంటే ఇంకా నమ్ముతారా మీ కథలు అని ముఖం మీద తిడతారో చూడాలి.